ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు మనందరం కూడా దేవుని వాక్యాన్ని వినటానికి ఆయన సన్నిధిలో ఉన్నాం. ఎందుకంటే పెద్ద పెద్ద వారందరూ ఇళ్ళల్లో ఉన్నారు. వారికి లేకపోయినా నాకన్నా ఉండాలిగా దేవుని వాక్యం అందించాలి. ఎందుకంటే కాపరికి ఉంటుంది గొర్రెల బాధ ఏంటో గొర్రెలకు తెలియదు అవి బాధ ఎలాగుంటుందో. అవి ఎప్పుడు బాధపడితే తెలుసా? యేసు ప్రభువారు గొర్రెల వంటి రారా నా కుడివైపుకి రండి అన్నప్పుడు అప్పుడు తెలుస్తుంది గొర్రెలమో మేకలమో అని. అందుకని వారి కోసమని ఈరోజు ఈ వర్తమానాన్ని అందిస్తున్నాను. కాబట్టి దేవుని వాక్యంలోకి మనం వెళ్ళబోతున్నాం. అందరు పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం. కాబట్టి 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. ఎట్లనగా యెహోవా మందసమును మోయువారు 6 అడుగులు సాగగా ఎద్దు ఒకటియు క్రొవ్విన దూడ ఒకటియు వధింపబడెను. దావీదు నారతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడై శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. చాలండి. వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడును గాక. మన చదివిన మాటను చూస్తున్నట్లయితే దావీదు శక్తి కొలది యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండెను. ఈ రాత్రి కాల సమయంలో మన అంశం ఏంటంటే శక్తి. ఏంటిది అంశం? శక్తి. ఎలాంటి శక్తి అంటే శరీర సంబంధమైన శక్తి కాదు, కానీ ఆత్మ సంబంధమైన శక్తిని మనం కలిగి ఉండాలి. దావీదు ఇక్కడ తన శక్తి కొలది మందసం ఎదురుగా నాట్యం ఆడుతూ అతడి జీవితంలో దేవుని మందసం ఎదురుగా ఆనందిస్తూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? దావీదుకు ఒక విషయం తెలిసింది. అప్పటి వరకు మందసము ఒబేదేను ఇంట్లో ఉన్నది. అతడు కుటుంబం వారు అతడు దీవించబడ్డారు. ఆ విషయం తెలిసిన దావీదు ఆ మందసం నా ఈ గృహంలో ఎందుకు ఉండకూడదని తీసుకురావటానికి వెళుతూ ఆ మందసం ఎదురుగా బలులు అర్పిస్తూ దావీదు తన శక్తి కొలది మందసం ఎదురుగా నాట్యం ఆడుతూ ఈ విధంగా ఆనందిస్తూ ఉన్నాడు. దావీదు నాట్యం ఆడేది లోకంలో ఉన్న వాటి నిమిత్తమే కాదు, శరీర సంబంధమైన నిమిత్తమే కాదు, ఆటపాటలు కాదు, కానీ ఆత్మ సంబంధమైన మందసం ఎదురుగా దావీదు నాట్యం చేస్తున్నాడు. ఎందుకు తెలుసా? దేవుని మందసం పవిత్రమైనది, పరిశుద్ధమైనది. అనేక మందితో మాట్లాడారు, అనేక మంది స్వరములు దేవుని మందసం ద్వారా విన్నవారు. అలాగే ఈ మందసం వస్తున్నప్పుడు దావీదు అనుకున్నాడు, నేనెందుకు మౌనంగా ఉండాలని. దావీదు ఆ మందసం ఎదురుగా నాట్యమాడుతూ దేవుని యందు ఆనందిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఆనందించే పని కూడా తన శక్తి కొలది, అంటే ఆయన శక్తికి మించిన ఆనందిస్తూ ఉన్నాడు, శక్తికి మించిన నాట్యం చేస్తూ ఉన్నాడు. కేవలము ఆ మందసం నా గృహానికి వస్తుంది, మా పురమునికి ఆ మందసం తేబడుతుంది. అలాంటి సమయంలో నేను కానీ నా కుటుంబం కానీ మా ప్రాంతం కానీ దీవించబడుతూ ఉంటుంది. ఈ మందసం నా గృహానికి రావటము, ఈ మందసం నా గృహంలో ఉండటము అది మాకు చాలా సంతోషకరము, మాకు చాలా దీవెనని చెప్పి వారందరూ దావీదుతో కూడా కలిసి వారు నాట్యం ఆడుచూ ఉన్నారు. ఎందుకంటే ఆ సమయంలో వారికి సంతోషకరమైన మాట అది. ఆ సందర్భంలో వారి జీవితాలకి ఆనందకరమైన మాట. దావీదు మా జీవితానికి మందసం తేబడుతుంది, దావీదు పురమునికి ఆ మందసం రాబోతుంది. కాబట్టి ఆ మందసం ఎదురుగా బలులు అర్పిస్తూ తన శక్తికి మించినది, దేవుడు తనకి ఎంత శక్తి అయితే ఇచ్చాడో తాను దేవుని దగ్గర ఎలాగ నాట్యం ఆడాలో ఆత్మానుసారమైన నాట్యము కలిగి ఆత్మతో కలిగి నాట్యం ఆడుతూ ఉన్నాడు దావీదు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? దావీదులో ఆత్మ ఉన్నది.
దావీదులో ఆత్మ ఉండబట్టి ఆ సమయంలో సౌలులో దురాత్మ వెళ్ళింది, కానీ దావీదులో దేవుని ఆత్మ ఉన్నది. దేవుని ఆత్మ ఎప్పుడైతే నిలిచి ఉంటుందో ఆ ఆత్మ మనల్ని నాట్యమాడుతూ ఆనందింపజేసే భాగ్యాన్ని, సంతోషాన్ని ఇస్తూ ఉంటుంది. దావీదు జీవితంలో కూడా ఆ మందసం వెళుతూ ఉండగా శక్తి కొలది నాట్యం చేస్తూ దేవుని యందు సంతోషిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునిలో నాట్యం ఆడడం. మనకు శక్తి ఉన్నది ఈ లోకంలో ఉన్న వాటి నిమిత్తమే కాదు, ఈ లోకంలో ఉన్న వాటి నిమిత్తం మన జీవితాలు గడపడం కాదు. మనకు దేవుడు శక్తినిచ్చాడంటే ఆత్మానుసారంగా దేవునిలో సంతోషించడానికి, దేవునిలో ఆనందించడానికి, నాట్యం ఆడటానికి దేవుడు మనకు శక్తినిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన జీవితంలో లోకంలో మనం చాలా నాట్యం ఆడుతూ ఉంటాం, లోకంలో సంతోషంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఏదో పోగొట్టుకున్నట్లు, అన్నీ పోయినట్లు, జీవితం అంతా నాశనం అయిపోయినట్లు మనం దేవుని దగ్గర విచారంగా కనబడతాం. దావీదు తన యుద్ధంలో విజయం వచ్చినప్పుడు నాట్యం ఆడలా, గొలియాతును చంపినప్పుడు నాట్యం ఆడాలి. అక్కడున్న స్త్రీలు వాళ్ళందరూ నాట్యం ఆడొచ్చు, జయోపజయాలు కొట్టారు. కానీ ఆ సమయంలో దావీదు సంతోషం కలగల, నాట్యం ఆడుతామని చెప్పి ఆనందం కలగల. రాజ్యం మీదకి వెళ్ళినప్పుడు, ఫిలిస్తీన్లు యుద్ధం చేసినప్పుడు, ఇలాగ శత్రువులు తరిమినప్పుడు ఏ సమయంలో దావీదు నాట్యం ఆడాల? కేవలము దేవుని మందసం ఎదురుగా మాత్రమే దావీదు నాట్యం ఆడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? అది దేవుని పని అన్నది, దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యం అది. ఆ మందసం రావటం వలన నా కుటుంబంలో సమస్యలు కానీ, మా జీవితాల్లో దీవెన కానీ, మా పురంలో ప్రజలు కానీ అందరూ సంతోషంగా ఉంటారు. దేవుణ్ణి తీసుకువెళ్ళట మా భాగ్యం అని చెప్పి దావీదు తన జీవితంలో నాట్యమాడుతూ, సంతోషమాడుతూ దేవునికి తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడే తప్ప తన దేహం ఎదుట కానీ, తన శరీరం వైపు కానీ దావీదు చూసుకోవాల. మందసం ఎదుట నిలుచుని నాట్యమాడుతూ దేవుని యందు ఆయన ఆనందిస్తూ ఉన్నాడు. మన జీవితంలో ఎలాంటి దేవుని దగ్గర సంతోషం కలిగి ఉన్నాం? ఈ లోకంలో డబ్బు ఉన్నప్పుడు, ధన ధాన్యాలు ఉన్నప్పుడు, సుఖమైన జీవితం కలిగినప్పుడు మన జీవితంలో సంతోషిస్తూ ఉంటాం, ఆనందిస్తూ ఉంటాం. అది కాదు దేవుడు కోరుకునేది. దేవుని యందు మనం ఆనందిస్తూ ఉండాలి, దేవుని యందు మన జీవితాలు సంతోషిస్తూ ఉండాలి. దావీదు ఆర్భాటముతోనూ, వాయిద్యములతోనూ, ఇలాగ అనేక విధములైన స్వరములతోనూ దేవుని స్తుతిస్తూ ఆయన జీవితం అంతా దేవునికి అంకితం చేస్తూ అలాగ మందసం ఎదుట తాను నడుస్తూ దేవుని ఘనపరుస్తున్నాడు, దేవునిని మహిమపరుస్తున్నాడు. ఆ ప్రజలందరూ చూస్తున్నారు, అనేక మంది ప్రజలు దావీదు వైపు చూస్తున్నాడు. దావీదు ఒక రాజు కావచ్చు, దావీదు ఒక హోదాలో ఉండొచ్చు, కానీ దేవుని ఎదుట మాత్రం సంతోషిస్తూ ఆయన ఆనందిస్తూ తన జీవితాన్ని, తన బ్రతుకును మరచిపోయి నిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా.
ఆ సమయంలో ఆమె హీనపరచుకోవటం వలన దేవుని శిక్ష ఆమె మీదకు వచ్చింది. హల్లెలూయా. దావీదు మందసం ఎదురుగా నాట్యమాడుతూ సంతోషిస్తూ ఉన్నాడు. ఎందుకు తెలుసా? దేవుడిచ్చిన శక్తి దేవుని కోసమే వాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడిచ్చిన బలము దేవుని కోసం వాడుతున్నాడు తప్ప ఈ లోక సంబంధమైన వాటి కొరకు అతడు వాడుకోవటంలా. ఎందుకంటే శక్తి దేవుడిస్తే మనకి కొన్నిసార్లు కలుగుతుంటుంది, ఆత్మానుసారమైన శక్తి. ఏలియా చూసినట్లయితే నిరాశతో వృక్షం కింద పరుండి నిద్రపోతున్నాడు. దేవదూత వచ్చి ఆహారం పెట్టి లేపినది. మరలా రెండోసారి ఆహారం పెట్టి ఏమంటుంది, అయ్యా శక్తి కొలది ప్రయాణం అన్నది, నీవు ముందుకు కొనసాగాలని ఆయనతో ఆ దేవదూత మాట్లాడుతూ ఉంటుంది. ఆ మాటను చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనాన్ని చదవండి. అయితే యెహోవా దూత రెండో మారు వచ్చి అతనిని ముట్టి, నీ శక్తిని మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు. హల్లెలూయా. మన రెండో మాటగా చూస్తున్నాం. దేవదూత వచ్చి అంటది, అయ్యా నీవు లేచి భోజనం చెయ్యి. ఎందుకు తెలుసా? శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది. నీ శక్తికి మించిన ప్రయాణం చెయ్యాలి. నీ ఈ విధంగా నిరాశతో భయపడి ఇక్కడే పరుంటే నిద్రపోదు, కుదరదు. దేవుని చిత్తం అది కాదు, దేవుని ప్రణాళిక అది కాదు. నీ చేయవలసిన మాటను జాగ్రత్తగా చూడు. ఎందుకంటే నువ్వు ప్రయాణం చేయవలసింది చాలా ఉన్నది, నువ్వు ముందు నడవలసింది చాలా ఉన్నది. నువ్వు అభిషేకించవలసిన వ్యక్తి ఇంకా ప్రయాణం చేసి అతని దగ్గరికి చేరుకోవాల్సినది చాలా ఉన్నది. కాబట్టి నీవు లేచి భోజనం చేయమని దేవదూత అతన్ని బలపరుస్తున్నది. ఎందుకంటే ఏలియా జీవితంలో భయపడి అతడు ఏమీ చేయలేక అతని జీవితంలో నిరాశ కలిగి, నేను ఏమీ చేయలేను, నా ప్రాణాన్ని తీసుకో, నేను ఇప్పటికి అలిసిపోయాను, నేను శత్రువులతో ఇలా హింసించబడుతున్నాను, నా జీవితం ఏంటో నువ్వు చూస్తున్నావని ఏలియా భయపడుతూ నిద్రపోతున్న సమయంలో దేవదూత వచ్చి లేపి అతన్ని బలపరిచి, శక్తికి మించిన ప్రయాణం ఉన్నదని చెప్పి అతడికి భోజనాన్ని సిద్ధపరిచి అతనికి పెడుతూ ఉన్నది. హల్లెలూయా. మన జీవితంలో కొన్నిసార్లు నిరాశతోనూ, మన జీవితంలో కొన్నిసార్లు భయముతోనూ కొట్టమిట్టబడుతున్న సమయంలో దేవదూత మనకి వచ్చి బలపరుస్తూ ఉంటుంది. దేవుడు మనకు వచ్చి బలపరుస్తుంటాడు, మన జీవితాన్ని లేవనెత్తుతూ ఉంటాడు. మనకు శక్తికి మించిన జీవితము కొనసాగించవలసింది చాలా ఉన్నది. శక్తికి మించిన క్రైస్తవుడు ప్రయాణించవలసింది చాలా ఉన్నది. క్రైస్తవుని జీవితము ఒక యాత్రికుడు ప్రయాణం లాంటిది. హల్లెలూయా. ఒక చోట ఆగిపోయి నిలబడే జీవితము కాదు, ఒక చోట ఆగిపోయి ఎదురు చూసే జీవితము కాదు. ప్రయాణం చేస్తూ ఉండాలి, శక్తికి మించిన ప్రయాణం చేస్తూ ఉండాలి. ఆ ప్రయాణంలో శ్రమలే కావచ్చు, శోధనలే కావచ్చు, ఇబ్బందులే రావచ్చు, నీ జీవితం బలహీనమే అవ్వచ్చు. ఎలాంటి పరిస్థితులైనా సరే నీ జీవితము నీకు శక్తి కావాలి అంటే ఆ దేవునిని మాత్రమే అడుగు. హల్లెలూయా. నీ జీవితానికి శక్తిని ఇవ్వగలిగిన వాడు ఆయనే. ఏలియా జీవితంలో ఆయన నిరాశతో పరున్నాడు. నాకెవరున్నారు, నా జీవితం రక్షించగలిగిన వారెవరు, నా ప్రాణాన్ని రక్షించగలిగిన వారెవరు, నేను ఈ విధంగా ఎందుకున్నాను, నా ప్రాణాన్ని తీసుకో, ఇక చాలు, నా జీవితానికి విసుగు వచ్చిందని మాట్లాడుతున్నప్పుడు దేవదూత వచ్చి నీవు అలా నవ్వద్దు, లేచి భోజనం చెయ్యి. ఎందుకు తెలుసా? శక్తికి మించిన ప్రయాణం చాలా ఉన్నది. హల్లెలూయా. దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, నీ జీవితము ఇంతటితో అయిపోలేదు. ఆయన రాకడ వచ్చే వరకు శక్తికి మించిన ప్రయాణము దేవునిలో కొనసాగించాలి. శక్తికి మించిన జీవితము నీవు కొనసాగించాలి. శక్తికి మించిన ప్రార్థన నీవు కొనసాగించాలి. ఎందుకు తెలుసా? నీ జీవితము 1 గంట ప్రార్థన చేసో, 1 అరగంట ప్రార్థన చేసో, నా జీవితము చాలు, నేను ఇంకా భక్తిలో ఎదుగుతూ ఉన్నాను, నేను ప్రార్థనలో ఎదుగుతున్నాను, నేను బాగా ఉన్నానని జీవితం అనుకోవద్దు. ఆయన వచ్చే వరకు మన జీవితము శక్తికి మించిన ప్రయాణం చేస్తూ ఉండాలి. మన జీవితము శక్తికి మించిన
నడక మనం కొనసాగిస్తూ ఉండాలి. క్రైస్తవుడు ఎన్నడూ ఆగిపోయే జీవితం కాదు కానీ సాగిపోయే జీవితం అయి ఉండాలి. హల్లెలూయా. ఏలియా సమయంలో అలాగే పరుండి తన జీవితంలో శక్తి లేదు, తన జీవితంలో బలం లేదని ఆగిపోయి ఉంటే తాను బయలుదేరి వెళ్ళేవాడు కాదు. తన జీవితం అక్కడే ఉండిపోయి ఎలీషాను అభిషేకించేవాడు కాదు. తన తర్వాత తన జీవితం శిష్యుడిగా ఆయన నిలిచేవాడు కాదు. కానీ ఆయనను ఎప్పుడైతే దేవదూత బలపరిచిందో ఆయన జీవితం అనుకున్నాడు, నేనుగా ప్రయాణం చేయవలసి చాలా ఉన్నది. శక్తికి మించిన ప్రయాణం, 40 దినములు ఆహారం లేకుండా ప్రయాణం చేస్తున్నాడు. ఎందుకు తెలుసా? దేవదూత ఆయనకి 2 మార్లు ఆహారం పెట్టినప్పుడు ఆహారం తిని తాను జీవితంలో శక్తిని పొందుకుని ప్రయాణం చేస్తున్నాడు. మరి ఎక్కడ కూడా ఆయన ఆహారం తీసుకోలే. 40 దినములు ప్రయాణం చేస్తున్నాడు. ఎందుకు తెలుసా? ఆయనకి ఇవ్వబడిన శక్తి పరసంబంధమైనది. హల్లెలూయా. దేవదూత వచ్చి అతన్ని బలపరిచింది, దేవదూత వచ్చి అతనికి శక్తినిచ్చింది, ఆహారం పెట్టినది. అతని జీవితంలో దానిని భుజించటం వలన శక్తివంతుడిగా నిలబడుతున్నాడు, బలవంతుడిగా నిలబడుతున్నాడు. తన జీవితము భయము పోయింది, తన బ్రతుకు మీద ఉన్న విసుగుదల పోయింది. తన జీవితాన్ని కాపాడుకుంటూ ఇక నేను ప్రయాణాన్ని కొనసాగించాలని తన జీవితంలో ఒక ఆశ కలిగి లేచి నడుస్తూ ఉన్నాడు. మన జీవితంలో కొన్నిసార్లు బలహీనమవుతూ ఉంటాం, కొన్నిసార్లు దేవుని నుంచి దూరం అవుతూ ఉంటాం, కొన్నిసార్లు మనకు పరిస్థితులు బట్టి ఎవరు నా జీవితం అనుకున్నారని విసుగుదల చెందుతూ ఉంటాం. నీ జీవితానికి నీకు విసుగుదల వస్తుంది. కానీ నీవు ఎప్పుడైతే దేవుని దగ్గరుండి అడుగుతావో దేవుడు నీకు మించిన శక్తిని ఆయన ఇవ్వగలడు. హల్లెలూయా. నీకు మించిన బలమును ఆయన ధరింపజేయగలడు. దావీదు జీవితంలో శక్తికి మించిన నాట్యం ఆడుతున్నాడంటే దేవుడు అతనికి శక్తినిచ్చాడు, దేవుడు అతనికి బలాన్ని ఇచ్చాడు. మందసం ఎదురుగా దేవుని పని కోసం నిలబడ్డాడు కాబట్టి ఆయన జీవితంలో ఎప్పుడు బలహీనపడక నీరసపడక మందసము ఆ పురమునికి వెళ్ళే వరకు దావీదు ఎక్కడ కూడా ఆగిపోక నాట్యం ఆడుతూనే ఉన్నాడు. ఏలియా జీవితాన్ని చూసినట్లయితే ఆయన ఎప్పుడైతే దేవుని దూత చేత ఆహారాన్ని పొందుకున్నాడో, దేవుని దూత చేత తాను ఎప్పుడైతే శక్తి పొందుకున్నాడో తాను లేచి ప్రయాణం చేస్తున్నాడు. ఎక్కడికైతే వెళ్ళమన్నాడో, ఏ ప్రాంతానికైతే దేవుడు నడిపిస్తున్నాడో ఆ ప్రాంతానికి ఆగిపోక తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. శక్తికి మించిన ప్రయాణం చేసి దేవుడు నడిపించిన చోటికి ఆయన వెళ్ళాడు. హల్లెలూయా. మన జీవితంలో ఎప్పుడైనా శక్తికి మించినవి శ్రమలు దేవుడు పెట్టనని చెప్తున్నాడు. మనకు మించిన శ్రమలు ఇప్పుడు మన జీవితానికి రాదు, కానీ మనకు మించిన శక్తి ఆయన ఇవ్వగలడు. ఎందుకు తెలుసా? వాటిని తట్టుకొని నిలబడడానికి మన జీవితంలో అలాంటి శక్తిని ఆయన మనకి ధరింపజేయగలడు. అంతేకాని మనకు మించిన శ్రమలు ఆయన పెట్టుట సంతోషం కాదు దేవునికి. వాళ్ళని సరైన స్థితిలో నిలబెట్టడానికి మాత్రమే. ఏలియా జీవితంలో ఆయన బలహీనుడైపోయి తన జీవితంలో నిరాశతో ఒక్కడే వృక్షం కింద పడుకుని ఉన్నప్పుడు దేవుడు అతన్ని బలపరిచాడు. ఒంటరి జీవితంలో తోడుగా ఉండువాడు ఆయన ఒక్కడే. హల్లెలూయా. ఒంటరి జీవితంలో బలపరచగలివాడు ఆయన ఒక్కడే. ఒంటరిగా ఉన్న సమయంలో మన జీవితాలకు తోడుగా ఉండువాడు ఆయన ఒక్కడే. ఎందుకంటే ఒంటరిగా ఉన్న వాళ్ళని దేవుడు ఎప్పుడు ఒంటరిగా నిలబెట్టాడు. ఇతడు భక్తుడే, ఇతను బలపరచడానికి దేవదూత వచ్చి బలపరుస్తుంది. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మన బ్రతుకుల మీద మనకి విసుగు వస్తూ ఉంటుంది, మన ప్రాణముల మీద మన విసుగు వస్తుంది. అయినా సరే నీవు దేవుణ్ణి అడిగి శక్తి కొలది బలము పొందుకుంటే నీవు దానిలో నిలబడగలవు. హల్లెలూయా. దానిలో దేవుణ్ణి నిలబెట్టగలడు. 3వ మాట చదువుదాం. నిర్గమకాండం 7వ అధ్యాయం 8వ వచనాన్ని చదవండి. దేవుడు అక్కడ శక్తిని చూపించమని వారితో మాట్లాడుతున్నాడు.
దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు మోషేతో అహరోనులతో. నిర్గమకాండం 7:8 యెహోవా మోషేతో అహరోనులతో మాట్లాడుతూ, మీ శక్తిని చూపుటకై, మీ శక్తిని చూపించడానికి ఒక మహత్కార్యములు చేయాలి. ఏ విధంగా తెలుసా? నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దానిని పడవేయము, అది సర్పమగును. కాబట్టి దేవుని యొక్క శక్తిని చూపించమంటున్నాడు ఫరోకును. అక్కడ అనేక మంది మంత్రగాళ్ళు ఉన్నారు, అలాగే అనేక సుకునగాండ్రులు కూడా అక్కడ నిలబడి ఉన్నారు. వారందరి ఎదుట నా శక్తిని నీవు చూపించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మాట మాట్లాడుతున్నారో వీరు దేవుని శక్తిని చూపించడానికి ఫరో యొక్క సముఖమున వారు నిలిచి ఉన్నారు. అలాంటి సమయంలో వారి చేతిలో ఉన్న కర్రని కింద పడవేయగానే పాముగా మారింది. ఆ సమయంలో ఎప్పుడైతే అది చేశారో ఆ ఫరో దగ్గర ఉన్నవారు మంత్రగాండ్రులందరూ కూడా, శకునగాండ్రులు కానీ లేకపోతే విద్య కలిగిన వారు కానీ, వారందరూ ఏమంటున్నారంటే అది చూసి మేము కూడా చేస్తామంటున్నారు. వారు కూడా కర్రల కింద పడేయగానే పాములుగా మారాయి. ఎప్పుడైతే అవి పాములుగా మారాయో ముందు పడవేసిన ఆ ఫరో అలాగే మోషే అహరోనుల కర్ర ఎప్పుడైతే పడింది పాముగా మారిందో అది వచ్చి వీళ్ళ పాములన్నిటి అనగా వీళ్ళ కర్రలన్నిటి కూడా అది మింగివేయడం జరిగింది. వారు చేశారు కానీ ఆ మహత్ కార్యము నిలబడల. దేవుని శక్తిని చూపడానికి వచ్చారు కానీ ఆ శక్తి నిలబడింది. హల్లెలూయా. దేవుని నిమిత్తమే శక్తిని చూపడానికి వచ్చినప్పుడు ఆ శక్తిని చూసి వారందరూ ఆశ్చర్యపోతున్నారు. వారందరికీ ఆశ్చర్యం కలిగింది. ఈ అహరోను మోషే దేవుని శక్తిని చూపించడానికి వచ్చారు, కానీ అక్కడ ఉన్నవారు వారి శక్తిని చూపిస్తున్నారు. మన శక్తిని చూపిస్తే ఈ భూలోకంలో మనం అవమానపరచబడతాం. దేవుని శక్తిని చూపిస్తే మన జీవితానికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. దేవుని మహిమను మనం పొందుకోగలం. అంతేగాని దేవుని ఎదురుగా వీరు ఏదో చేయాలని, వీరు కూడా మేము మహత్కార్యములు చేయగలం, దేవుని శక్తిని మేము చూపగలం, మా దగ్గర కూడా కొంతమంది ఉన్నారని వారి జీవితంలో అనుకున్నారు. కానీ వారు చూపించే దేవుని శక్తి కాదు, వారి నోటి నుంచి వచ్చిన మాటల వలన అవి కలుగుతున్నాయి. కానీ వీరు చూపించేది దేవుడు ఇచ్చిన శక్తిని, దేవుడు చూపించే మహత్కార్యములను, దేవుడు చూపించే ఆశ్చర్య కార్యములను, దేవుడు చేసే ప్రతి పనిని కూడా వీరు దేవుని నామ నిమిత్తమై వారు చూపిస్తున్నారు. కాబట్టి ఆ శక్తిని చూసి వారు నిలబడలేకపోయారు. ఆ శక్తిని చూసి వారు అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ శక్తిని చూసి ఫరో కూడా ఆశ్చర్యం కలుగుతూ ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే ఇది దేవుని శక్తి అయి ఉన్నది. మా దగ్గర కూడా అనేక మంది ఉన్నారు, వారు చేశారు కానీ అది నిలబడలా. కానీ ఎప్పుడైతే వారు ఇరువురు ఫరో దగ్గర నిలుచుని వారు చేశారో చేసిన పని నిలబడుతూ ఉన్నది. వెంటనే ఆ అహరోను తన కర్రను పట్టుకునే వరకు కూడా అది పాముగానే ఉన్నది. వారు ఆ కార్యము ఎంతసేపు అయితే చేయగలుగుతున్నారు అంతసేపు వారు చేయగలుగుతున్నారు. మన జీవితంలో కూడా దేవుని దగ్గర ఉన్నప్పుడు మన శక్తి మన బలమును దేవుని ఎదుట ఎన్నడూ చూపించకూడదు. దేవుని శక్తిని మనం చూపించాలి. దేవుని యొక్క మహిమను మనం చూపిస్తూ ఉండాలి. దేవుడు ఎలాంటి కార్యములు చేయగలడో వాటిని మన జీవితంలో దేవునికి చూపించాలి. వీరు కూడా ఆయన యొక్క మహత్ కార్యములు చూపిస్తూ ఉన్నారు. ఆయన శక్తిని వారికి చూపిస్తూ ఉన్నారు. వారు చూపించడం ద్వారా దేవుని యొక్క మహిమ వారికి కలిగినది. అక్కడ వారందరికీ ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన ఏంటో తెలుసా? దేవుని దగ్గర ఉన్నప్పుడు ఆయన మహత్కార్యములను మనం చూస్తూ ఉండాలి. మన జీవితంలో కార్యం దేవుడు జరిగిస్తూ ఉంటాడు. ఒక భక్తుడు తాను ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో గాలి తుఫాన్ల చేత కొట్టబడుతున్నప్పుడు ఆ ఓడంతా కూడా అటు ఇటు అల్లకల్లోలం అయిపోతూ ఉన్నది. అలాంటి సమయంలో ఈ భక్తుడు అనుకున్నాడు తన జీవితంలో, ఇక మేము గమ్యాన్ని చేరుకోలేమేమో, ఈ గాలి తుఫాన్లు మా ఓడను ఇలాగ అటు ఇటు ఊపుతూ ఉన్నాయి, ప్రయాణం కొనసాగించట్లా.
అని తన జీవితంలో అనుకొని అక్కడ ఉన్న వారందరూ కూడా ఆ పడవ ఆ ఓడ బాగా కుదుపుళ్ళ వలన అనేక మంది వాంతులు, అనేక మందికి తలనొప్పులు, వికారం అంతా కూడా బలహీనులైపోయి ఎవరికి శక్తి లేదు నిలబడటానికి. ఆ సమయంలో భక్తుడు తాను యథో విధంగా బలము తెచ్చుకొని లేచి నిదానంగా నడిచి వెళ్ళి ఒక దీపాన్ని వెలిగించి అక్కడ పెట్టాడు. ఈ సమయంలో ఎవరో వ్యక్తి ఆ ఓడ కుదుపుళ్ళ వలన కింద పడిపోయి సముద్రంలో రక్షించండి రక్షించండి అరుస్తూ ఉన్నాడు. ఈ భక్తుడికి శక్తి లేదు, ఇక నేను వెళ్ళలేనని చెప్పి ఆ దీపాన్ని ఆ కిటికీలో ఉంచి తాను నిద్రపోతూ ఉన్నాడు. వెంటనే ఉదయ కాల సమయంలో అందరూ కూడా జై గీతములు పాడుతూ ఉన్నారు. ఏమైందని చెప్పి భక్తుడు బయటికి వచ్చి చూస్తున్నప్పుడు వారు అంటున్నారు, అయ్యా నీ కిటికీలో ఒక దీపాన్ని వెలిగించాం, అప్పటి వరకు పడిపోయిన వ్యక్తి కోసం మేము వెతుకుతున్నాము కానీ కనిపించలా. ఎప్పుడైతే నువ్వు దీపం వెలిగించావో ఆ దీప వెలుగులో మేము ఆ వ్యక్తిని కనుగొని వెంటనే నావికుడు దూకి అతను పైకి తీసుకొని రక్షించాడు. ఎందుకు తెలుసా? నీవు దీపాన్ని పెట్టావు కాబట్టి ఆ వెలుగులో మేము అతన్ని కనుగొన్నాం. అప్పటి వరకు దీపములన్నీ ఆరిపోతున్నాయి, ఈ ఓడంతా కూడా అల్లకొల్లం అవుతున్నది. మా జీవితాన్ని ఎవరు రక్షించగలరు? ఆ పడిపోయిన వ్యక్తిని ఎవరు రక్షించగలరని మేము ఎంతో నిరాశతో బాధపడ్డాం. నీవు చేసిన పని వలన ఒక ప్రాణాన్ని మేము రక్షించామంటున్నాడు. హల్లెలూయా. ఆ భక్తుడు ఎవరో కాదు, మన అందరికీ తెలుసు, డిఎల్ మోడీ అని చెప్పి ఒక పెద్ద భక్తుడు ప్రాణత్యాగాలు చేసి భక్తిలో రాజీపడిన వ్యక్తి అతడు. ఆ సమయంలో జరిగిన సందర్భాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. మన జీవితంలో తాను ఆ రోజు ఆ శక్తిని తెచ్చుకోకపోతే, తాను బలమునంతా కూడా కూడబెట్టుకోకపోతే వెళ్ళేవాడు కాదు, దీపాన్ని వెలిగించేవాడు కాదు. ఒక వ్యక్తి మరణానికి కారకుడు అయ్యేవాడేమో, కానీ తాను ఒకటే అనుకున్నాడు, శక్తిని తాను తెచ్చుకుని ప్రార్థనతో ఉన్నాడు కాబట్టి దేవుడి కార్యాన్ని జరిగించాడు. హల్లెలూయా. మన జీవితంలో కొన్నిసార్లు ఎన్నో పరిస్థితుల వల్ల శక్తిని కోల్పోతూ ఉంటాం. దేవుణ్ణి అడిగితే ఆ శక్తిని ఇస్తూ ఉంటాడు, దేవుని దగ్గర ఉంటే ఆ బలాన్ని ఇస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ ఇశ్రాయేలు ప్రజల్లో 12 గోత్రం నుంచి ఒక్కొక్కరిని కానాను దేశాన్ని చూడడానికి పంపిస్తే వారందరూ వెళ్ళి వచ్చిన తర్వాత అంటారు, అయ్యా వారందరూ మనకు శక్తికి మించిన ప్రజలు, వారందరూ బలవంతులు, వారితో యుద్ధం చేయడానికి మనకు శక్తి చాలదు అని వారితో వెళ్ళిన వారు 12 మంది కూడా 11 మంది ఈ విధంగా చెప్తున్నారు. కానీ కాలేబు అంటున్నాడు, అయ్యా మీరేం భయపడవద్దు, మీరందరూ నిమ్మలంగా ఉండండి. ఎందుకు తెలుసా? ఆ ప్రజలు బలవంతులై ఉండవచ్చు, వారికి శక్తి ఉండవచ్చు, కానీ దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనకి ఇవ్వబడిన శక్తి వలన వారిని జయించదము. హల్లెలూయా. వారికి మనము శక్తి బట్టి వారితో యుద్ధం చేయగలం. మనకున్న శక్తి మనకి చాలును, అంతేకాని మనం భయపడవలసిన పని లేదు. ఎందుకు తెలుసా? యుద్ధం చేయగలిగిన వాడు ఆయనే. ఇశ్రాయేలు ప్రజలు అంతగా వారు ఆ సమయంలో భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే వారు యుద్ధం చేస్తున్నారో లేదో దేవుడికి తెలుసు. ఐగుప్తు ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుడే ఉండి వారు తెగుళ్ళు పంపించి బయటికి తీసుకువచ్చాడు. ఎర్ర సముద్రంలో దేవుడి కార్యం చేశాడు. బయటికి వచ్చినప్పుడు అనేక శత్రువులతో వారు యుద్ధం చేసిన దేవుడి విజయాన్ని ఇచ్చాడు. ఆ సమయంలో వీరు అనుకుంటున్నారు, మేమే వెళ్ళి కానాను దేశంలో యుద్ధం చేయాలేమో, మేమే వెళ్ళి వారితో సంహరించాలేమో, ఆ దేశాన్ని మేము స్వాధీనపరచుకోలేమో అని చెప్పి వారి జీవితాలు వారు చూసుకుంటున్నారు. కానీ మాతో దేవుడు ఉన్నాడు, యుద్ధం చేయగలిగిన వాడు ఆయనే, మా శక్తి కాదు, మా బలము కాదని వారి జీవితంలో ఆలోచించట్లేదు. ఇక మేమే యుద్ధం చేయాలి, మేమే వారి జీవితాలు స్వాధీనపరచుకోవాలి, వారి శక్తి ఏంటిదని చెప్పి వారు భయపడుతున్నారు. కానీ యుద్ధం చేయగలిగిన వాడు ఆయనే అని చెప్పి కాలేబు వాళ్ళందరినీ బలపరిచి, మనకున్న శక్తి సరిపోతుంది, మీరు కాముగా నిమ్మలుగా ఉండండి, ఎవ్వరు అల్లరి చేయవద్దని కాలేబు ఇశ్రాయేలు ప్రజలను నిమ్మలపరుస్తున్నాడు. ఎందుకంటే వారిలో ఆ సమయంలో కొంత అలజడి లేచింది. మేము ఎలా యుద్ధం చేయగలం, మా శక్తి ఏంటనే సమయంలో అనుకుంటాను. శక్తిని ఇవ్వగలిగిన వాడు ఆయన అయినప్పుడు మనం దేనికి మనం కంగారు పడవాలి, దేనికి మనం భయపడవాలి? ఎందుకు తెలుసా?
మన జీవితంలో యుద్ధం చేయాలన్నా, లేకపోతే మన జీవితంలో ఏదన్నా సరే ప్రార్థనలో ఉండాలన్నా, మనకు శక్తినిచ్చేవాడు ఆయన అయినప్పుడు మనం దేనికి కూడా భయపడవలసిన అవసరం లేదు. హల్లెలూయా. ఎందుకంటే మన జీవితంలో కొన్నిసార్లు ఏలియా తన జీవితంలో ఆహారం లేక నీరసించిపోయి ఆయన జీవితం గడుపుతూ ఉన్నాడు. అలాంటి సమయంలో ఆయన జీవితాన్ని శక్తికి మించిన ప్రయాణమిత్తమే ఆహారం తిన్నాడు. మన జీవితంలో కొన్నిసార్లు ఉపవాసంలో ఉన్నప్పుడు మనకి బలహీనలు అవుతూ ఉంటాం. ఆ సమయంలో ముందుగానే మనం ఏం చేయాలో తెలిసి ఉపవాసం, అయ్యా నేను ఫలానా రోజు నుంచి ఉపవాసంలో ఉంటున్నా, నాకు శక్తికి మించిన బలమును ధరింపజేయండి. హల్లెలూయా. నాకు ఎప్పుడైతే శక్తి ఇస్తావో నేను ఉపవాస ప్రార్థన ముందు కొనసాగించగలను, ఉపవాసంలో ఉండగలని మన జీవితానికి ధైర్యం వస్తూ ఉంటుంది, మన జీవితానికి శక్తి వస్తూ ఉంటుంది. ఏలియాకి శక్తి వచ్చినదంటే కేవలము ఆహారాన్ని బట్టి దేవదూత బలపరిచింది కాబట్టి ఆయన తన జీవితంలో శక్తిని పొందుకున్నాడు. మన జీవితంలో కూడా శక్తి ఇవ్వగలిగిన వాడు ఆయన అయినప్పుడు మనము కూడా ఏం చేయాలో తెలుసా? ప్రతి ఒక్కరు భయపడక ఆయన సన్నిధిలో మనం జీవించి శక్తికి మించిన బలమని అడిగి మనం పొందుకుందాం. మరొక మాటను చూద్దాం. మత్తయి రాసిన సువార్త 12వ అధ్యాయానికి రండి. 12వ అధ్యాయం 22వ వచనాన్ని చదవండి. గుడ్డివాడును మోగవాడినైన ఒకడు ఆయన వద్దకు తేబడను, ఆయన వాణిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాట్లాడుట శక్తియు చూపును గలవాడు ఆయను. హల్లెలూయా. ఇతనికి ఏం కలిగి ఉన్నాడంట? స్వస్థపరిచిన తర్వాత ఆయన ఏం పొందుకున్నాడు? శక్తిని పొందుకున్నాడు. ఎందుకంటే తన జీవితంలో అప్పటి వరకు కూడా అపవాది చేత పీడించబడుతున్నాడు. అతని జీవితంలో చూపు లేదు, మాట లేని బ్రతుకులో జీవిస్తున్నాడు. అలాంటి సమయంలో యేసు ప్రభువారు ఎప్పుడైతే అతన్ని స్వస్థపరిచాడో, యేసు ప్రభువారు ఎప్పుడైతే తన జీవితంలో వచ్చి నిలబడ్డాడో వెంటనే అతని జీవితానికి స్వస్థత పొందుకున్నాడు. ఆ స్వస్థత ద్వారా అతనికి శక్తి వచ్చింది. హల్లెలూయా. ఆ శక్తిని ఈయన పొందుకున్నాడు. అప్పటి వరకు శక్తి లేదు. అపవాది మనలో ఉన్నప్పుడు మనలో శక్తి ఉండదు. ఎందుకు తెలుసా? అది మన జీవితాన్ని రకరకాలుగా పీడిస్తూ ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. మన జీవితంలో బలహీనం పరుస్తూ ఉంటుంది, బలం లేకుండా చేస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు అపవాది మనలోంచి బయటికి వెళ్ళే వరకు మనకి శక్తి అనేది మన జీవితాలకి ఎన్నడూ రాదు. హల్లెలూయా. ఇతని జీవితంలో దేవుడు మరి ముఖ్యంగా చెప్తున్నాడు. ఎందుకు తెలుసా? అతని జీవితంలో భయము, అతని జీవితంలో గురుడితనము, మోగతనము కలిగి ఉన్నాడు కాబట్టి అతడు శక్తి లేక, అతడు మాట్లాడలేక, అతని జీవితంలో చూపు పొందుకోలేని స్థితిలో ఉన్నాడు. ఎప్పుడైతే యేసు వచ్చి ఇతను ముట్టాడు, ఎప్పుడైతే బాగుపడ్డాడు, తన జీవితంలో శక్తియో చూపును దేవుడు అతనికి అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. అపవాది అతన్ని శక్తి లేకుండా చేస్తుంది. అపవాది అప్పటి వరకు అతను బలహీనపరుస్తున్నది. అపవాది తన జీవితంలో ఎప్పుడు కూడా బలహీనులుగా చేస్తూ ఉంటుంది. అపవాది జీవితంలో ప్రవేశించినప్పుడు దేవుని సన్నిధిలో నిలబడటానికి అవకాశం ఇవ్వదు. రెండవది, బలహీనులుగా పరుస్తూ ఉంటుంది. వారికి బలం రాదు. ఎప్పుడు తన జీవితంలో బలహీనంగా ఉంటూ ఉంటారు. ఏ పని చేయటానికి ఇష్టపడరు, బైబిల్ చదవటానికి ఇష్టపడరు, దేవుని సన్నిధికి రావడానికి ఇష్టపడరు. వారి జీవితంలో అపవాది ఎటూ కదలలేదు, ఒక చోట స్థిరంగా వారిని చేస్తూ ఉంటుంది. ఇతని జీవితంలో శక్తి లేకుండా ఎన్నో దినముల నుంచి
బాధపడుతున్న సమయంలో యేసు వచ్చుట వలన ఆయనకి శక్తి వచ్చింది, యేసు వచ్చుట వలన ఆయనకి విడుదల వచ్చింది, యేసు ఉండుట వలన తన జీవితంలో అపవాదిని పోగొట్టుకుని విడుదలను పొందుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మన జీవితంలో శక్తి ఎప్పుడైతే పొందుకుంటామో తెలుసా, మనలో ఉన్న చెడు క్రియలు, అపవాది క్రియలు, చెడు తలంపులు ఎప్పుడైతే మన నుంచి దూరం అయిపోతుంటాయో దేవుడు మనకి శక్తిని ఇస్తూ ఉంటాడు. ఆ శక్తిని పెంచి మన జీవితంలో దేవునిలో ప్రయాణం చేయవచ్చు, దేవునిలో కొనసాగవచ్చు, దేవునిలో గడపవచ్చు, ప్రార్థన చేయవచ్చు. దేవుడు మనకి శక్తిని ఇస్తాడు కాబట్టి ఆయన సన్నిధిలో ఉండటానికి కూడా దేవుడు మనకి బలమును ఇస్తూ ఉంటాడు. శక్తి లేకపోతే దేవునిలో మనం గడపలేము, శక్తి లేకపోతే దేవుని దగ్గర ఉండటానికి ఇష్టపడలేము, శక్తి లేకపోతే ఎక్కువ సమయం ప్రార్థన చేయలేం, శక్తి లేకపోతే మనం దేవుని నుంచి దూరం అయిపోతూ ఉంటాం. ఎప్పుడైతే శక్తి ఉంటుందో అప్పుడే దేవుని దగ్గర మనం ఉండి శక్తికి మించిన భక్తిని మనం చేయగలం. హల్లెలూయా. మన జీవితంలో దేవుని దగ్గర నుంచి శక్తిని పొందుకోవాలి. ఎన్నడూ బలహీనంగా ఉండవు. దేవుణ్ణి అడగాలి, ప్రభువా నేను నీ సన్నిధిలో గడపడానికి శక్తిని నాకు ఇవ్వు. శక్తిని ఇస్తేనే దేవుని సన్నిధిలో గడపగలం. నీ సన్నిధిలో ప్రార్థించడానికి నాకు శక్తిని, నీ సన్నిధిలో కన్నీరు కాచడానికి నాకు శక్తిని, నీ సన్నిధిలో అనేక గంటలు గడపడానికి నాకు శక్తిని, నీ సన్నిధిలో మోకాళ్ళు వేయటానికి నాకు శక్తిని. దేవుని ఎప్పుడైతే ఇలాగ అడుగుతామో దేవుడు మనకు శక్తిని ఇచ్చినప్పుడు ప్రార్థన మీద మనకి ఆ శక్తి పెరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. ఏం పెరిగిద్దంట? శక్తి ఉంటే ఆ శక్తి పెరిగిద్ది, శక్తి లేకపోతే మన దేవుని సన్నిధిలో ఉండలేము. కాబట్టి 2 మాటలు గుర్తుంచుకోండి. దేవుని సన్నిధిలో మనం శక్తిని పొందుకుంటేనే దేవుని దగ్గర ఉండటానికి మనం ఆ శక్తిని మనం కలిగి ఉంటాం. అదే మన జీవితానికి దేవుని మాట లేకపోతే, దేవుని శక్తిని మనకు లేకపోతే ఆయన సన్నిధిలో ఉండటానికి, ఆయన సన్నిధిలో గడపడానికి మనం ఎంత మాత్రము ఇష్టపడటానికి మన జీవితాల ముందు ఉండవు. ఎందుకు తెలుసా? దేవుని మాటలు కొన్నిసార్లు మన జీవితాలకు ఎలా కనిపిస్తే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చెప్తున్నాడు. దేవుని మాటలు ఎలాగుంటాయి అంట, 1వ అధ్యాయం 8వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:8. దేవుని గురించిన మాట నశించుచున్న వారికి ఎలాగుంటుందంట? వెర్రితనముగా ఉంటుంది. కనపడలేదమ్మ మాట? పద్దెనిమిదవ వచనాన్ని చదవండి. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. హల్లెలూయా. నశించుచున్న వారికి దేవుని శక్తి ఎలాగుంటుందంట? వెర్రితనముగా ఉంటుంది. దేవుని మాటల గురించి వారికి అర్థం కాదు. కానీ మనము రక్షించబడుతున్న మనకి ఎలాగుందంట? అది దేవుని శక్తి. ఏది తెలుసా? సిలువను గురించిన వార్త మనకి శక్తి. అర్థం కాని వారికి వెర్రితనముగా ఉంటుందని పౌలు ఈ మాటలు వారికి చెబుతున్నాడు. మనము కూడా ఏం చేయాలో తెలుసా? దేవుని దగ్గర ఉన్నప్పుడు ఆయన శక్తి దేవుని మాటల ద్వారా వస్తుంది. ఆయన శక్తి వాక్యం చదువుట ద్వారా వస్తుంది. ఆయన శక్తి బైబిల్ గ్రంథంలో ఉన్న వాటిని పాటించడం ద్వారా వస్తుంది. ఆయన శక్తి దేవుని సువార్త వినుట ద్వారా వస్తుంది. ఆయన శక్తి ఆయన మాటలు యందు విశ్వాసం ఉంచిన వారికి వస్తూ ఉంటుంది. కాబట్టి శక్తి లోకంలో వచ్చేది కాదు, లేకపోతే ఎక్కడ పడితే అక్కడ దొరికేది కాదు. దేవుని మాటలు చదివిన వారికి దేవుని శక్తి వస్తుంది. హల్లెలూయా. దేవుని మాటలు విన్న వారికి శక్తి వస్తుంది. దేవుని మాటలు చదివిన వారికి తమలో ఉన్న బలహీనతలు పోయి శక్తిని వారు పొందుకుంటారు. బలపరిచేది, శక్తినిచ్చేది, నిలబెట్టేది దేవుని మాట అయి ఉన్నదని మనం గమనించాలి. పౌలు అంటున్నాడు, అది దేవుని శక్తి. ఏది? సిలువను గురించిన వార్త.
దేవుని గురించిన మాటలు, యేసు ప్రభుని గురించిన మాటలు, దేవుని యొక్క విషయాలు అవన్నీ కూడా వింటున్నప్పుడు క్రైస్తవునికి, దేవుని బిడ్డలైన మనకి అది శక్తిగా ఉన్నదని మన జీవితంలో గమనించాలని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి విన్న మాటలు మన జీవితానికి ఏ విధంగా ఉండాలో తెలుసా? దావీదు శక్తికి మించిన నాట్యం చేస్తున్నాడు. ఏలియా శక్తికి మించిన ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అలాగే అహరోను, మోషే వారు కూడా ఏం చేస్తున్నారు తెలుసా? దేవుని శక్తిని తెలియని వారికి చూపిస్తున్నారు. ఆ సమయంలో వారికి వెర్రితనముగా ఉన్నది, కానీ ఇశ్రాయేలు ప్రజలకి అది రక్షణగా ఉన్నది. హల్లెలూయా! వారు రక్షించబడ్డారు. ఇలాగ మన జీవితాలు దేవుని మాటలు వింటున్నాం. మనం ఏం చేయాలో తెలుసా? దేవుని శక్తిని మనం పొందుకోవాలి. ఎలాగ తెలుసా? ఆఖరిగా చదివా, దేవుని మాటల ద్వారా మనకు శక్తి వస్తుంది. ఆ శక్తిని పొందుకొని దేవునిలో మనం ప్రయాణం చేయవచ్చు, దేవునిలో మన జీవితాలు కొనసాగించవచ్చు. దేవుడిట్టి మాటల ద్వారా మీ అందరికీ ఆయన శక్తిని అనుగ్రహించును గాక. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. రాత్రికాల సమయంలో మనందరం ప్రార్థన చేసుకుందాం. ప్రభుని అడుగు, ప్రభువా, మా జీవితానికి అనేక దినముల నుంచి బలహీనులుగా ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో మాకు శక్తినివ్వండి. దావీదు శక్తినిచ్చావు, తాను నాట్యం ఆడుతున్నారు. నా జీవితంలో కూడా ఆత్మ సంబంధమైన శక్తిని నాకు అనుగ్రహించండి. ఎందుకు తెలుసా? నీలో గడుపుటకు, నీలో నిలిచి ఉండటం, నీ పాదాల దగ్గర ప్రార్థించుటకు నాకు శక్తి కావాలి అని ప్రభుని అడుగుదాం. ఏలియాకి దేవుడు శక్తినిచ్చాడు. తన జీవితంలో బలహీనుడిగా ఉండి తన ప్రాణమే తాను విసుకొచ్చినప్పుడు శక్తి ఎప్పుడైతే పొందుకున్నాడు, బలవంతుడిగా తీర్చబడ్డాడు. కాలేబు అంటున్నాడు, మన ముందున్న దానిని మనం స్వాధీనపరచుకోవడానికి దేవుని శక్తి మనకి సరిపోతుంది. మన ముందున్న పరలోక రాజ్యముని స్వాధీనపరచుకోవడానికి మనకున్న శక్తి సరిపోతుందా లేదా దేవుని దగ్గర పరీక్షించుకో. బలహీనులు, శక్తి లేని వారు పరలోక రాజ్యముని స్వాధీనపరచుకోలేరు. ఆ ముందున్న రాజ్యంలో మనం వెళ్ళాలి అన్నా, దాని యందు మనం సంచరించాలి అన్నా, పరలోక విషయంలో తెలుసుకోవాలన్నా మన జీవితానికి శక్తి కావాలి. శక్తి లేకుండా బలహీనలు ఉంటే మన జీవితం దానిలో ప్రవేశించలేం. మన జీవితంలో ఏ విధంగా ఉన్నాయి? శక్తిమంతులు ఉన్నామా, బలహీనులుగా ఉన్నామా, ఏ విధంగా ఉన్నామో పరీక్షించుకొని మన జీవితాలు దేవునిలో గడుపుదాం. ప్రార్థన చేసుకుందాం. ఆత్మచేత ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.